ఈ రోజు కూడా పనిచేశాను. అంటే లేదు, ఇప్పుడు ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గారు చెప్తున్నది నా పైన వాళ్ళు ఆ కార్పొరేటర్లు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు, మా ప్రభుత్వం పైన ఉసిగొలిపే ప్రకటనలు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ మీ ముందు చేస్తున్నారు. ఈ రోజు పెట్టాను. ఎప్పుడు నేను ఈ రోజు పెట్టాను ప్రెస్ మీట్. ఎందుకు పెట్టాను? మేయర్ ఇంటికాడ చెత్త వేయండి అని అన్నారు కాబట్టి నేను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాను. నేను ఏ రోజున మాట్లాడానా? దీని మీద నేను హెడ్ తీసుకొని కార్పొరేషన్ చెత్త కలెక్ట్ చేయకపోతే కడప నియోజకవర్గంలో నివసిస్తున్న పౌరురాలిలాగా నేను ఒక ఉద్యమం చేయాల్సి ఉంటది డెఫినెట్ గా. ఇది కార్పొరేషన్ బాధ్యత, కార్పొరేషన్ లో హెడ్ అయిన మేయర్ గారి బాధ్యత. ఇప్పుడు మీరు ఏదేదో రకరకాల నేను ఒకటే అడుగుతున్నాను, మీరు మేయర్ హోదాలో ఉండి కడప కార్పొరేషన్ లో ప్రజలకు నేను ఇబ్బంది పెడతాను, నేను చెత్త కలెక్ట్ చేయను అనే మాట మీ నోట్లోంచి వచ్చిన రోజు పర్యవసానాలు అలానే ఉంటాయి. మీది కాదా బాధ్యత? కడప కార్పొరేషన్ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాల్సిన బాధ్యత మీది కాదా? అవునా? ఈ రోజు మీకు డబ్బులు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కార్పొరేషన్ లో వ్యాధుల ప్రాబ్లని ప్రజలకు ఆరోగ్యం పాడు కానీ ఏమన్నా పాడు న్యాయము. మాధవిరెడ్డి గారు ఒక్క నిమిషం. మాధవిరెడ్డి గారు ఇక్కడే ఒక ప్రశ్న కనిపిస్తోంది. ఏదైతే చెత్త పన్ను వేయాలా లేదా, లేకపోతే సేకరించాలా, ఆఫ్ చేయాలనేది ఒక విధానపరమైన నిర్ణయానికి బదులు ఒకరికొకరు రెచ్చగొట్టుకునేలాగా, అంటే ఇప్పుడు మీరు అంటున్న మాటల్లోన చెత్త సేకరణ చేయకపోతే మేయరో లేకపోతే కార్పొరేటర్ ఇంటిపైన చెత్త వేయండి అనేది అన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఎలా చూడాల్సిన అవసరం ఉందంటే, నేను ఒక్కసారి నాకు ఫ్రీ టైం ఇవ్వండి, నేను చెప్తాను. ఈ రోజు కార్పొరేటర్లకి జనాలు ఫోన్ చేస్తున్నారు. నాకు ఎలా ఫోన్ చేస్తున్నారో కార్పొరేటర్లు కూడా ఫోన్ చేస్తున్నారు. మా సందులో చెత్త ఎక్కువైపోయింది, మా అపార్ట్మెంట్ లో చెత్త ఎక్కువైపోయింది, ఎవరు రావట్లేదంటే ఈ కార్పొరేటర్లు, నేను దానికి సాక్ష్యాలు కూడా తీసుకొస్తాను. మాట్లాడిన వాళ్ళ సాక్ష్యము, మాట్లాడిన అతని మా సాక్ష్యం రెండు తీసుకొస్తాను. ఎవిడెన్స్ లేకుండా నేను ముందుకు రాలేదు. నేను నా పేరు వాడి మాధవిరెడ్డి మేడం చెత్త ఎత్తనీయట్లేదు అనే మాట మాట్లాడుతున్నారు. ఏంటి దీని ఉద్దేశము? అంటే మీరు కార్పొరేటరు 9th డివిజన్ కార్పొరేటరు సంబంధిత వ్యక్తితో మాట్లాడాడు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు చెత్త ఎత్తకపోతే ఎత్తకండి, మీ బాధ్యతలు మీరు నిర్వహించకపోతే నిర్వహించకండి, దానికి తగిన చర్యలు మేము తీసుకుంటాం. యాజ్ ఎ గవర్నమెంట్ మేయర్ గారు, మీరు కార్పొరేషన్ సిబ్బందిని పిలిపించుకొనేసి దశల వారీగా నేను డబ్బు కట్టలేను, ఇది దక్కించండి అని చెప్తున్నారా లేదా? మీరు చెప్పారు. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న డిస్కషన్ లో కూడా మీరు చెప్తున్నారు 100 ఉండేటివి ఇప్పుడు 70 ఉన్నాయని చెప్పేసి వెహికల్స్ మీరే చెప్తున్నారు. ఇప్పుడు మీరే దాని మీద అథెంటిఫికేషన్ ఇచ్చారు, మీరే ఇచ్చారు. నేను అనేది ఏంటంటే, కడప కార్పొరేషన్ ప్రజల ఆరోగ్యాలు, కడప కార్పొరేషన్ ప్రజలకు శుభ్రత, ఇవన్నిటికంటే మనకు రాజకీయాలు ముఖ్యమనే ప్రశ్న నేను వేస్తున్నాను. నేనేం చెప్పాను? నేను ఆ పొజిషన్ లో ఉంటే నా ఇంటి ముందు చెత్త ఎత్తకపోతే ఐ విల్ క్వశ్చన్ ద మేయర్, ఐ విల్ క్వశ్చన్ ద కార్పొరేటర్. వాళ్ళిద్దరు బాధ్యత మాత్రమే. ఇది నేను ప్రజల దృష్టికి ఒక నిమిషం నన్ను చేయకండి. కాదు సార్, మాట్లాడే ఇంటర్ చేయండి. నెల రోజుల నుంచి ఎంతో మంది ప్రజలు వస్తున్నారు ఇంటి మీదకి వచ్చేసి మా వీధులలో చెత్త ఎత్తట్లేదు మేడం, మాకు చాలా కష్టంగా ఉందని చెప్పి ఎన్నో వీడియోలు పెడుతున్నారు. నేను ఆ సంబంధిత సచివాలయం ఫోన్ చేస్తున్నాను, కమిషనర్ గారికి ఫోన్ చేస్తున్నాను, సార్ ఈ యొక్క కాలనీలో ఇక్కడ చెత్త ఉందంట, ప్లీజ్ వాళ్ళని మీరు ఇనిషియేట్ చేయండి, ఎత్తండి అని చెప్తూ నేను వర్క్ చేస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ కార్పొరేషన్ సంబంధించిన కమిషన్ వచ్చి చెప్తారు, మేయర్ గారు దశల వారీగా చెత్త బండ్లు తీసేయమన్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ నిర్ణయము, ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రభుత్వం. నౌ మేయర్ గారు కూడా ప్రభుత్వానికి లోబడి మాత్రమే పని చేయాలా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం సంబంధించిన బాధ్యతలతో పోస్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలా. ఈ రోజు ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ కాకుండా వేరే పార్టీ ఇప్పుడు అవి తీసేస్తామని చెప్పి కార్పొరేషన్ వాళ్ళకి చెప్పించి ఒక్క నిమిషం ఇప్పుడు సురేష్ బాబు గారు, మాధవిరెడ్డి గారు ఒక్క నిమిషం, ఎమ్మెల్యే గారు ఇప్పుడు సురేష్ బాబు గారు దానిపైన క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. సురేష్ బాబు గారు, ఇప్పుడు 19వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఈ రోజున చెత్త వెహికల్స్ మీరు తగ్గింపు కావచ్చు, ఇదంతా ఎంతవరకు వాస్తవం ఉంది?